హాయ్ ఫ్రెండ్స్, ఆస్ట్రేలియాకి వచ్చి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళందరి కోసం ఇక్కడ ఏ వీసా ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే ఎవరు ఈ కంట్రీకి రావచ్చు అనే దాని గురించి డీటెయిల్డ్ వీడియో చేస్తున్నాను. ఆస్ట్రేలియాకి రావాలి అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే, మీరు జాబ్ పరంగా ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఈ కంట్రీకి వచ్చిన వెంటనే మీ పర్టికులర్ ఫీల్డ్లో లైక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగో మెకానికల్ ఇంజనీరింగో జాబ్స్ కావాలంటే చాలా కష్టం. సో ఆ జాబ్ వచ్చేటప్పటి దాకా మీరు ఏ జాబ్స్ అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలా ఉంటేనే ఆస్ట్రేలియాకి రండి. లేదు మీకు ఫిక్స్డ్ మైండ్ ఉంది, నేను ఇంజనీర్గా జాబే చేస్తాను అనుకున్న వాళ్ళు ఆస్ట్రేలియా అనేది రైట్ కంట్రీ కాదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎంత ప్రొఫెషనల్ అయినా సరే, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఇమ్మీడియట్గా జాబ్ దొరుకుతుందంటే గ్యారంటీ లేదు. సో ఒక 1 year 2 years మీకు జాబ్ దొరకకపోతే ఏ జాబ్ అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్లీనర్స్ అయినా సరే, ఇంజనీర్స్ అయినా వాళ్ళ జాబ్స్ శాలరీస్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో క్లీనర్స్కి కూడా $80,000 శాలరీ వస్తుంది, ఇంజనీర్స్కి $120,000 శాలరీ వస్తుంది. పెద్ద పెద్ద సిటీస్లో ఉండాలి అనుకునే వాళ్ళు, అలాగే గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీస్లో ఉండాలనుకునే వాళ్ళకి ఆస్ట్రేలియా అనేది కరెక్ట్ ప్లేస్ కాదు. సో ఇక్కడంతా క్వైట్ కామ్గా ఉంటుంది, చాలా క్లీన్గా ఉంటుంది, పెద్ద ట్రాఫిక్ ఉండదు. సో చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మీరు ఇలాంటి లైఫ్ ఇష్టపడితేనే మాత్రమే ఆస్ట్రేలియాకి రండి. సో ఆస్ట్రేలియా రావడానికి ద బెస్ట్ వీసా ఆప్షన్ అంటే నెంబర్ 1 ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్. దీన్ని యూఎస్లో L1 వీసా అంటారు, కానీ ఆస్ట్రేలియాలో అలాంటి వీసా ఏం లేదు. కాకపోతే దీనికి సిమిలర్ వీసా ఒకటి ఉంది, దాన్నే 482 వీసా అంటారు. ఈ 482 వీసా వల్ల ఉపయోగం ఏంటంటే, బేసిక్గా నీ కంపెనీ ఆ వీసా ఫీజు కూడా పే చేస్తుంది. రఫ్గా $2,000-3,000 అవుతుంది. అలాగే ఫ్లైట్ టికెట్స్ కూడా పే చేస్తారు. ఇంకా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఈ 482 వీసా ద్వారా ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇనీషియల్గా ఒక 1 month దాకా అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే ద బెస్ట్ వీసా ఏంటంటే 482 వీసా. కాకపోతే మీ అందరికీ తెలిసినట్లే కంపెనీ ట్రాన్స్ఫర్ వీసా రావడం అనేది చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఆ కంపెనీ ఇండియాలో ఉండాలి, అలాగే దాని బ్రాంచ్ ఆస్ట్రేలియాలో ఉండాలి. అలాంటి కంపెనీస్ చాలా తక్కువ ఉంటాయి, అలాగే ఆ జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. ఈ వీసా నార్మల్గా 2 years కానీ 4 years కానీ ఉంటుంది. ఈ 482 వీసా 2 years కానీ 4 years కానీ టెన్యూర్ అయిపోయిన తర్వాత కంపెనీనే వాళ్ళు రెన్యూ చేయొచ్చు, లేదా మీరు పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ 482 వీసా యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే, మీ పార్ట్నర్ని మీ ఈ అప్లికేషన్లో యాడ్ చేసుకోవచ్చు. మీరు వచ్చేటప్పుడు కానీ తర్వాత కానీ యాడ్ చేసుకుని తీసుకురావచ్చు. వాళ్ళు కూడా ఇక్కడ ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు, ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ ఏ జాబ్ అయినా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా రావడానికి నెంబర్ 2 బెస్ట్ వీసా 189 వీసా. దీన్నే స్కిల్డ్ ఇండిపెండెంట్ వీసా అంటారు. అంటే పాయింట్ బేసిస్ మీద ఉంటుంది. సో ఈ వీసా యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ మీకు ఇక్కడ ఈ కంట్రీలో జాబ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు క్వాలిఫైడ్ అయ్యండి, అలాగే ఎక్స్పీరియన్స్ ఉండి, మీ పర్టికులర్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఈ వీసాకి అప్లై చేయొచ్చు. ఈ వీసానే మనం పర్మనెంట్ రెసిడెన్స్ అంటారు. పేరుకి వీసా అన్నప్పటికీ పర్మనెంట్ రెసిడెన్స్ వీసా అనమాట. అంటే ఈ కంట్రీలో లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు. ఆ వీసా ఒకసారి వచ్చినట్లయితే మీతో పాటు మీ వైఫ్, మీ పిల్లలు ఉంటే అందరినీ ఒకేసారి అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు ఇక్కడికి వచ్చేసి తర్వాత కూడా అప్లై చేయొచ్చు. బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు అందరూ ఒకేసారి అప్లై చేసుకోవడం బెటర్ అయినా. సో ఈ కంట్రీకి ఆ వీసాతో వస్తే మీరు అన్లిమిటెడ్గా జాబ్ చేసుకోవచ్చు, మీరు మీ వైఫ్. 4 years తర్వాత మీకు సిటిజన్షిప్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే మీరు ఈ కంట్రీకి వచ్చినప్పుడు మెడికేర్ ఇస్తారు. అంటే మీకు ఒక హెల్త్ ఇష్యూస్కి హాస్పిటల్కి వెళ్ళడానికి ఫ్రీగా మెడికల్ జరిగే విధంగా ఒక మెడికేర్ కార్డు ఇస్తారు. అంతేకాకుండా మీకు పిల్లలు ఉన్నట్లయితే మీకు ఫ్యామిలీ బెనిఫిట్స్ ఉంటాయి, ఫ్యామిలీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే గవర్నమెంటే మీకు ఒక రఫ్లీ $10,000 దాకా గవర్నమెంట్ పే చేస్తుంది. అదే మీకు పిల్లలు లేనట్లయితే మీకు ఇలాంటి బెనిఫిట్స్ ఉండవు. ఈ 189 వీసాకి అప్లై చేయాలంటే స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్ అని ఒక లిస్ట్ ఉంటుంది. అంటే ఈ కంట్రీలో ఈ స్కిల్స్ సంబంధించిన వాళ్ళు స్కేర్సిటీ ఉంది, సో వీళ్ళకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక లిస్ట్ ఇస్తుంది. ఎవ్రీ ఇయర్ ఆ లిస్ట్ కొంచెం మారుతూ ఉంటుంది, పెద్దగా మార్పులు లేకపోయినా కొన్ని మార్పులు జరుగుతుంటాయి. సో ఏ ఇయర్ లిస్టు ఆ ఇయర్ చూసుకోవాలి మీరు. రఫ్గా ఒక 200 ఆక్యుపేషన్స్ ఉంటాయి. హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషన్సే కాకుండా ఈ వెల్డర్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, అలాగే డీజిల్ మెకానిక్, ఇలాంటి ప్రొఫెషనల్స్ కూడా అవకాశం ఉంది.
కాకపోతే పాయింట్ సిస్టమ్ ఉంటుంది. ఎక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళకి జనరల్గా ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఆ పాయింట్ సిస్టము మీ ఏజ్ ప్రకారము, మీ ఎక్స్పీరియన్స్, అలాగే మీ క్వాలిఫికేషన్స్ వీటిని బట్టి ఉంటుంది. అలాగే ఒక క్యాప్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఎవ్రీ ఇయర్ ఒక 2 lakhs పీపుల్ మాత్రమే ఇమిగ్రేషన్కి యాక్సెప్ట్ చేస్తే ఆ 2 lakhs లోపే తీసుకుంటారు. సో ఒకవేళ మీ అప్లికేషన్ ఆ 2 lakhsలోకి రాకపోతే అది మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో పడిపోతుంది. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే ఎక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 189 వీసాని మీరు ఇండియా నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ, ఇంకేదైనా కంట్రీ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీసాకి రఫ్గా $5,000 పర్ పర్సన్ ఖర్చు అవుతుంది. అలాగే మీకు వైఫ్, పిల్లలు ఉన్నట్లయితే రఫ్గా ఒక 10,000 to 15,000 దాకా అయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 3 బెస్ట్ వీసా టు కమ్ టు ఆస్ట్రేలియా ఈజ్ 190 వీసా అంటారు. దీన్నే స్కిల్డ్ నామినేటెడ్ వీసా అంటారు. ఈ స్కిల్డ్ నామినేటెడ్ వీసా ఏంటంటే ఈ వీసాకి స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్ కావాలి. అంటే పర్టికులర్ స్టేట్లో మీకు రిలేటెడ్ స్కిల్స్కి బాగా డిమాండ్ ఉండి ఆ స్టేట్ మాత్రమే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తుంది అనమాట. సో దానికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మీకు ఇన్విటేషన్ పంపిస్తారు. అలా ఇన్విటేషన్ వస్తే మాత్రమే మీరు అప్లికేషన్ చేయొచ్చు. దీంట్లో ఉన్న చిన్న హెడేక్ ఏంటంటే మీరు ఆ స్టేట్లోనే ఉండాలి ఫస్ట్ 2 years అని కోరుకుంటారు. కాకపోతే మీకు వేరే స్టేట్లో జాబ్ వచ్చినట్లయితే జనరల్గా వాళ్ళు మిమ్మల్ని ఆపరు. ఆ ఒక్క నెగిటివ్ పాయింట్ తీసేస్తే ఇది ఎగ్జాక్ట్లీ 189 వీసా లాగే ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. నేను 189 వీసాకి ఏదైతే చెప్పానో, లైక్ పర్మనెంట్గా ఉండిపోవచ్చు ఈ కంట్రీలో, అలాగే మీ వైఫ్, పిల్లల్ని తెచ్చుకోవచ్చు, వాళ్ళు పర్మనెంట్గా వర్క్ చేయొచ్చు, అలాగే మెడికేర్ ఫెసిలిటీస్ ఉంటాయి, అలాగే మీ ఫ్యామిలీ బెనిఫిట్స్, పిల్లలు ఉన్నట్లయితే కొంత ఇన్కమ్ సపోర్ట్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి. నెంబర్ 4 బెస్ట్ వీసా టు కమ్ టు ఆస్ట్రేలియా ఈజ్ 186 ఎంప్లాయర్ నామినేటెడ్ స్కీమ్ డైరెక్ట్ ఎంట్రీ. అంటే ఇండియా నుంచి ఫస్ట్ మీరు జాబ్ వర్కౌట్ చేసుకోవాలి. అంటే మీరు ఆన్లైన్ ద్వారా మీరు జాబ్స్ ఎత్తుక్కుంటూ ఉండాలి. ఆస్ట్రేలియాలో రీజనల్ ఏరియాస్లో కానీ ఎక్కడైనా హై డిమాండ్ ఏరియాస్లో ఎంప్లాయర్స్ ఓవర్సీస్ అప్లికెంట్స్ని హైర్ చేసుకోవడానికి ఇష్టంగా ఉంటారు. సో వాళ్ళని వెతికి ఫస్ట్ వాళ్ళకి అప్లై చేసుకోవాలి. వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. తర్వాత ఇఫ్ దే ఆర్ హ్యాపీ విత్ యువర్ పెర్ఫార్మెన్స్ దెన్ వాళ్ళు మీకు స్పాన్సర్షిప్ చేస్తారు. సో అప్పుడు వాళ్ళ ద్వారా వాళ్ళు కోఆర్డినేటెడ్ అప్లికేషన్ ఒకటి వేస్తారు. సో వాళ్ళు మీ తరపున సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. దీన్నే ఎంప్లాయ్ నామినేటెడ్ స్కీమ్ అంటారు. 186 వీసా అంటారు. సో ఈ వీసా కూడా పర్మనెంట్ వీసా. అంటే ఈ కంట్రీకి ఫస్ట్ 5 yearsకి వస్తారు. అయినప్పటికీ అది పర్మనెంట్ వీసా అనమాట. ఆ 5 years తర్వాత 5 yearsకి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, లేదా సిటిజన్షిప్ తీసుకోవచ్చు ఈలోపు. సో ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో అలాగే మీ ఫ్యామిలీ మెంబర్ తెచ్చుకోవచ్చు, వాళ్ళు కూడా జాబ్ చేయొచ్చు. అలాగే మెడికేర్ ఫెసిలిటీస్ ఉంటాయి, అలాగే ఫ్యామిలీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు పిల్లలు ఉన్నట్లయితే. సో ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. కాకపోతే మీరు ఏ ఎంప్లాయర్కి అయితే జాబ్ తీసుకుని వచ్చారో ఆ ఎంప్లాయర్ కింద కనీసం 2 years కంపల్సరీగా వర్క్ చేయాలి. ఈ మధ్యలో వర్క్ చేయను లేదా వేరే జాబ్ చూసుకుంటారంటే మీ వీసా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ పర్మనెంట్ రెసిడెన్స్ అంటారు దీన్ని, పర్మనెంట్ రెసిడెన్స్ వీసా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి పిచ్చి పనులు చేయకుండా మీరు ఆ ఎంప్లాయర్కి వర్క్ చేసినట్లయితే 2 years తర్వాత మీ ఇష్టం వచ్చిన జాబ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వీసాస్ అనమాట. సో ఈ అన్ని వీసాలకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అండర్ 45 years ఏజ్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ ఎబిలిటీ టెస్ట్ కంపల్సరీగా ఉంటుంది అన్నిటికీ. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కిల్ అసెస్మెంట్ చేయాలి. అంటే మీ క్వాలిఫికేషన్స్, ఇండియా క్వాలిఫికేషన్స్ ఆస్ట్రేలియా క్వాలిఫికేషన్స్తో ఈక్వల్ అని ఒక అథారిటీ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ మీ ప్రొఫెషన్ బట్టి ఒక్కొక్క అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీకి అప్లై చేస్తే మీ ఎక్స్పీరియన్సు, మీ క్వాలిఫికేషన్ను అసెస్ చేసి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాన్నే స్కిల్ అసెస్మెంట్ అంటారు. బెస్ట్ వీసా టు కమ్ టు ఆస్ట్రేలియా ఇస్ 494 వీసా. దీన్నే స్కిల్డ్ ఎంప్లాయర్ స్పాన్సర్డ్ రీజనల్ వీసా అంటారు. సో ఇది ఇంతకుముందు చెప్పిన 186 వీసా లాంటిదే. కాకపోతే ఇది పర్మనెంట్ వీసా కాదు, టెంపరీ వీసా మాత్రమే. నార్మల్గా ఇది 5 yearsకి ఇస్తారు. ఈ 5 years తర్వాత మళ్ళీ మీరు పిఆర్కి అప్లై చేయాలి. ఆ తర్వాత కొన్ని 2 years తర్వాత మీరు సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. సో బేసిక్గా చెప్పాలంటే 186 వీసా అనేది బెస్ట్ వీసా. కానీ అలా 186 వీసా దొరకపోయినప్పుడు ఈ రీజనల్ ఏరియాస్లో పర్టికులర్ ఫీల్డ్స్కి స్కేర్సిటీ ఉంటుంది. సో అందుకోసమని ఎంప్లాయర్స్కి స్పాన్సర్ చేసే అవకాశం ఇస్తారు. మీరు ఇండియా నుంచి జాబ్ సెట్ చేసి ఒక రీజనల్ ఏరియాస్లో ఉన్న కంపెనీస్ చూసుకొని వాడికి అప్లై చేసినట్టయితే వాళ్ళు మీకు స్పాన్సర్షిప్ చేయడానికి అగ్రీ చేస్తే
మీరు వీసాకి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో మెడికేర్ ఫెసిలిటీస్ లాంటివి ఉండవు. సో 1-4 సార్లు ఆలోచించుకొని ఈ వీసాకి అప్లై చేయాలి. అలాగే ఎంప్లాయర్కి కంపల్సరీగా వర్క్ చేయాలి మీరు. సో మధ్యలో ఎంప్లాయర్ నుంచి మారిపోవడానంటే కొంచెం కష్టం అవుతుంది. బేసిక్ డిఫరెన్స్ ఏంటి 482 వీసాకి, అలాగే 494 వీసాకి, అలాగే 186 వీసాకి. 186 అనేది పర్మనెంట్ రెసిడెన్స్. సో ఒకసారి ఈ వీసా వచ్చిందంటే మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. సో ఎక్కడైనా ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఎంప్లాయర్ స్పాన్సర్ చేస్తే చాలు మీకు జాబ్ వస్తుంది. అలాగే 494 వీసా అంటే ఇది రీజనల్ వీసా మాత్రమే. రీజనల్లోనే ఉండాలి. 5 years ఇస్తారు వీసా. ఆ 5 yearsలో 3 years తర్వాత మీరు పిఆర్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే 482 వీసా అంటే అది ఎక్కువగా జనరల్గా వీళ్ళు ఎంప్లాయర్స్ ఒక కంపెనీ నుంచి ఇంకొన్ని కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఎక్కువ వాడుతున్నారు. అలా కాకుండా 482 వీసాకి మీరు ఎంప్లాయర్ మీరే పట్టుకొని వాళ్ళ ద్వారా స్పాన్సర్షిప్ తీసుకొని కూడా రావచ్చు. కాకపోతే అది 2 yearsకి మాత్రమే ఉంటుంది. సో దాంతో కంపేర్ చేస్తే 5 years అనేది బెటర్ ఆప్షన్. నెంబర్ 6 బెస్ట్ వీసా టు కమ్ టు ఆస్ట్రేలియా ఈజ్ 491 వీసా, స్కిల్డ్ వర్క్ రీజనల్ వీసా. బేసిక్గా దీనికి 494కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే 494లో ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి, మీరు ఎంప్లాయర్ని పట్టుకోవాలి. దీంట్లో ఏదర్ స్టేట్ గవర్నమెంట్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ని స్పాన్సర్షిప్ కోసం ట్రై చేయాలి. ఆ స్టేట్ గవర్నమెంట్ విల్లింగ్ టు స్పాన్సర్ మీకు ఈ వీసా వస్తుంది. లేదంటే ఎవరన్నా ఎలిజిబుల్ ఫ్యామిలీ మెంబర్స్ రీజనల్లో ఉంటే, ఎవరికైతే బంధువులు ఉంటారో ఇక్కడ ఆస్ట్రేలియాలో వాళ్ళు రీజనల్ ఏరియాలో ఉండి వాళ్ళు స్పాన్సర్షిప్ చేయడానికి ఇష్టపడితే ఈ వీసా తీసుకోవచ్చు. సో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ వీసా అనమాట. ఈ 2 వీసాలు రీజనల్లోనే వర్క్ చేయాల్సి వస్తుంది. నెంబర్ 7 బెస్ట్ వీసా టు కమ్ టు ఆస్ట్రేలియా. ఈ వీసా బేసిక్గా ఇప్పుడు వరకు లేదు, ఈ ఇయరే స్టార్ట్ అవబోతుంది. సో ఎవరైతే క్వాలిఫికేషన్స్ పెద్దగా లేకుండా ఆస్ట్రేలియా రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదే బెస్ట్ ఆపర్చునిటీ. కాకపోతే దీంట్లో సంవత్సరానికి 1000 అప్లికెంట్స్ మాత్రమే తీసుకుంటారు. ఇది ఈ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది. దీన్నే వర్క్ హాలిడే వీసా అంటారు. 462 వర్క్ హాలిడే వీసా అంటారు. సో ఇది రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్కి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి అగ్రిమెంట్ అయింది. సో దాని ప్రకారం ఈ ఇయర్ ఎండింగ్లో ఇది స్టార్ట్ చేయబోతున్నారు. సో ఎవరైనా ఆస్ట్రేలియా రావాలి, ప్రాపర్ క్వాలిఫికేషన్ లేదు అనుకున్న వాళ్ళు ఈ వీసా కోసం ప్రిపేర్ అవ్వండి. రీజనల్లో కానీ ఎక్కడైనా సరే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఈ కంట్రీ గురించి ఒక ఐడియా తెచ్చుకోవడం కోసం, లేదంటే జాబ్స్కి అప్లై చేసుకొని ఫ్యూచర్లో ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళ కోసం ఈ వీసా అనమాట. ఇక్కడికి వచ్చేసి జనరల్గా ఈ వర్క్ హాలిడే వీసాల్లో ఎక్కువ మంది ఫ్రూట్ పికింగ్ జాబ్స్ చేస్తారు. సో ఫ్రూట్ పికింగ్ లాంటివి కానీ ఏదన్నా ఫామ్ వర్క్స్ కానీ, సో స్పెషల్గా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ వీసా అనేది బెస్ట్ వీసా. కాకపోతే లిమిటేషన్స్ ఉన్నాయి ఇందులో, ఎందుకంటే 1000 వీసాసే ఇస్తారు ఇండియన్స్ మొత్తానికి. సో మీరు అందులో మీ వీసా వస్తుందా లేదో నేను చెప్పలేను. కానీ ఎలిజిబిలిటీకి మాత్రం కంపల్సరీగా IELTS 6 అన్న వచ్చి ఉండాలన్నమాట. సో జనరల్గా కనీసం ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి, బట్ ఇంకా క్లారిటీ లేదు దీని గురించి. నార్మల్గా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళని ఎలిజిబిలిటీ వస్తుందా లేదా అనేది ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పలేము. దాని గురించి క్లారిటీ ఈ ఎండ్ ఆఫ్ ద ఇయర్ వస్తుందన్నమాట. సో ఇంగ్లీష్ ఎబిలిటీ ఉండి ఒక $5,000 అట్లీస్ట్ మీ బ్యాంకులో డిపాజిట్ ఉండాలి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళడానికి కావాల్సిన మనీ ఉందనేది ప్రూవ్ చేసుకోవాలి. ప్లస్ ఒక $1,000 ఈ వీసా ప్రాసెస్కి, ఫ్లైట్ టికెట్స్కి కలిపి ఒక $1,000 అవుతుంది. సో రఫ్గా చెప్పాలంటే $6,000 ఉంటే మీరు ఈ వీసాకి ఎలిజిబుల్ అవుతారు. ప్లస్ మీరు ఏజ్ లిమిట్ 18 to 30 లోపే ఉండాలి. చాలా ఇంపార్టెంట్. 35, 36 ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేము. 18 to 30 లోపే ఉండాలి. సో ఈ ఏజ్ లిమిట్లో ఉండి, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి, ఒక $5,000-6,000 మీ బ్యాంక్ డిపాజిట్లో ఉండి, ఇంగ్లీష్ ఎఫిషియన్సీ అట్లీస్ట్ IELTS 6 అటైన్ చేయగలిగినట్లయితే మీరు ఈ వీసాకి అప్లై చేయొచ్చు. ఈ అప్లై చేయడానికి ఈ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. సో దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. వాళ్ళు రఫ్గా 1 year వీసా ఇస్తారు. ఈ 1 yearలో మీరు ఎన్నిసార్లు అయినా రావచ్చు, ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చు. అలాగే ఏ జాబ్స్ అయినా చేయొచ్చు, పార్ట్ టైం జాబ్స్ అని. ఎక్కువ మంది ఇవి ఫ్రూట్ పికింగ్ జాబ్స్, అగ్రికల్చర్స్ ఫార్మ్స్లోకి వెళ్ళేసి పని చేయడం చేస్తుంటారు. అలా ఏం లేదు, ఎక్కడైనా చైల్డ్ కేర్ వాటిలో కూడా పని చేయొచ్చు. సో మీకు పెద్ద క్వాలిఫికేషన్ లేకుండా ఆస్ట్రేలియా రావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. సో 1 year తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే దీని నుంచి మరి ఫర్దర్ పర్మనెంట్ రెసిడెన్స్ అప్లై చేయడానికి అవకాశం ఉంటుందో లేదో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తెలియదు. ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 8 స్పెషల్ వీసా. ఇది స్కిల్డ్ రికగ్నైజ్డ్ గ్రాడ్యుయేట్ వీసా అంటారు. ఇది నార్మల్గా 18 monthsకి ఇస్తారు. దీనికి అప్లై చేయడానికి లెస్ దెన్ ఒక $1,000 ఖర్చు అవుతుంది. కాకపోతే
ఇది స్పెసిఫిక్గా పర్టికులర్ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. స్పెషల్గా అన్నా యూనివర్సిటీ లాంటివి, బెనారస్ యూనివర్సిటీ లాంటిది, ఐఐటి ఖరగ్పూర్ అలాంటి యూనివర్సిటీస్కి ఆ లిస్ట్ ఉన్నాయి. ఆ లిస్ట్ మీరు యూనివర్సిటీ లిస్ట్ చూడొచ్చు. అలాగే పర్టికులర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇస్తారు. సో ఆ ఇంజనీరింగ్స్ ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్, అలాగే మైనింగ్ ఇంజనీరింగ్, ఇలాంటి లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ అని ఈ వీసా వెబ్సైట్లో చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. 462 వీసా అనమాట. కాకపోతే ఇది చాలా తక్కువ మందికి మాత్రం అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అందరికీ పనికిరాదు. ఈ వీసా ఓన్లీ లిమిటెడ్ పీపుల్ మాత్రమే వస్తుంది. గివెన్ ఫర్ 18 మంత్స్ అనమాట. ఈ 18 మంత్స్లో ఇక్కడ ఆస్ట్రేలియాకి వచ్చి ఇక్కడ జాబ్స్ చేయొచ్చు, ట్రావెల్ చేయొచ్చు, అలాగే అప్లై చేసుకోవచ్చు వేరే జాబ్స్కి. సో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ వీసా. 9th బెస్ట్ వీసా టు కమ్ టు ఆస్ట్రేలియా. మోస్ట్ ఫేమస్ వీసా స్టూడెంట్ వీసా, సబ్ క్లాస్ 500. నేను తొందరగా స్టూడెంట్ వీసాని ప్రిఫర్ చేయను. ఎందుకంటే స్టూడెంట్ వీసా అంటే మీకు 2 years కోర్స్ చేసినట్లయితే కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఫీజు పే చేయాల్సి వస్తుంది. దాంతోపాటు అకామిడేషన్, లివింగ్ కాస్ట్ అన్ని కలిపి రఫ్గా 70-80 lakhs అవుతుంది. సో దీనికన్నిటికీ మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. కోర్స్ చేస్తూ పార్ట్ టైం జాబ్స్ చేయాలి, అలాగే దాంట్లోంచి సేవ్ చేసుకొని ఫీజు పే చేయడం, అలాగే కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్స్ సెర్చింగ్ చేసుకోవడం, అలాగే దాని నుంచి పిఆర్ అప్లై చేసుకోవడం. ఇట్స్ ఏ లెందీ ప్రాసెస్. అందరికీ ఇది కరెక్ట్ కాదు. సో దీని గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని ఇక్కడికి రావాలి. హౌఎవర్ చాలా సక్సెస్ రేట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్ వీసాగా వచ్చిన వాళ్ళు ఇక్కడ కష్టపడి సక్సెస్ అయ్యి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. కానీ అందరు చెప్పేది ఒకటే, ఇట్స్ నాట్ ఈజీ ప్రాసెస్, ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఈ వీసాస్ ఎలా అప్లై చేయాలి, అలాగే దీంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి, ఎలాంటి తప్పులు చేయకూడదు అనే దాని గురించి వీడియో చేయబోతున్నాను. మీరు తప్పకుండా వాచ్ చేయండి. అలాగే ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం.